ఆవులా జరంత ఆవులే జరంత జరంత మన వీడియోలు కూడా జరంత చూడరులా ఇంతకీ అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంతకీ ఆల్మోస్ట్ ఏంటంటే యా మీకైతే మా గెటప్స్ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది కదా. మేమైతే బయటికి వెళ్తున్నాం అనేసి అనుకోకండి, మేమైతే మా ఊరికి వెళ్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అట్లా అవుతుంది. మొత్తం చీకటి కూడా పడ్డది, చలికాలం కదా. ఇంకా అందుకే ఇంకా మేమైతే స్వెటర్స్ అయితే వేసేసుకున్నాము. ఏంటంటే మేము వెళ్లే రోజు అయితే చలి ఎక్కువ లేకుంటుండే, ఇంకా నైట్ బయలుదేరినా కూడా మాకు అంతా ఏం అనిపించలేదు. చల్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు. ఇంకా మా ఆయన కూడా స్లోగా తీసుకెళ్ళిండు మమ్మల్ని. అయితే ప్రతిసారి ఊరికి వెళ్తున్నామంటే బోల్డ్ అంత లగేజ్ అయితే అవుతుంది. ఈసారి అట్లా ఏం లేదు. రీసెంట్ గా నేనైతే మా మరదల పెళ్లికి వెళ్ళినా కదా, ఆ వ్లాగ్స్ కూడా చేసిన. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటది. అప్పుడు పెళ్లి నుంచే ఇంక ఇడిచిన బట్టలు అన్ని మా పిన్నికి ఇచ్చి పంపించిన అనమాట. ఎట్లా ఊరికి వచ్చేది ఉందే తీసుకెళ్ళు అని అంటే తీసుకెళ్ళింది. మా పిన్ని వాళ్ళ ఊరు మా ఊరు ఒకటే కాబట్టి ఇంకా అట్లా సెట్ అయిపోయింది అనమాట. ఇంకా నాయి మహాయి అన్ని మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయి. మేము ఊరికి వెళ్ళేది కూడా ఒక్కటే రోజు. పెద్ద ఇక్కడ నుంచి తీసుకెళ్ళినా కూడా పెద్ద ఫరక్ ఏం కాకపో, అంటే ఎక్కువ లగేజ్ ఏం కాకపో ఒక్క రోజుకే కాబట్టి. కానీ అక్కడ నుంచి రావాల్సిన లగేజే ఇక్కడికి ఎక్కువ ఉంది అనమాట. వచ్చేటప్పుడు అయితే ఫుల్ లగేజ్ అవుతుంది. అట్లనే వెజిటేబుల్స్ కూడా తీసుకురావాలనేసి అనుకుంటున్నాను. మార్కెట్ కి పోయి కానీ మా ఆయన ఏం చేస్తాడో ఏమో చూడాలి. ఇంక ఇక్కడ అయితే బేకరీలో ఆగినాం అనమాట. ఇంకా అమ్మమ్మకి మిక్చర్ ఇంకా చెగోడీలు అట్లా దిల్పాసందు బ్రెడ్ అదొకటి ఇదొకటి అయితే తీసుకుంటాను. ఇక్కడ క్యాబ్ భలే క్యూట్ ఉంది కదా. తనకు మంత్స్ బేబీ అప్పుడు తీసుకున్నప్పుడు లూజ్ ఉంటుండే, ఇప్పుడు మంచిగా పర్ఫెక్ట్ గా వచ్చేసింది. పిన్ని వాళ్ళ ఇంటికి అయితే డైరెక్ట్ వెళ్ళినాం, ఎందుకంటే డ్రెస్సెస్ అక్కడే ఉన్నాయి కదా. ఇంకా అవి తీసుకొని వెళ్దాం అనేసి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. పిన్ని వెళ్ళేలోపు చపాతీ వేస్తే ఇంకా అక్కడే తినేసినాము. అక్కడ తినేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంటికి వచ్చేలోపు మా మామయ్య అయితే గ్యారెలు అయితే తీసుకొచ్చేసిండు. అక్కడ చపాతీ ఇక్కడ గ్యారెలు అయితే ఫుల్ గా గుమ్మేసినాము. ఇక్కడికి ఎందుకు వచ్చినామన్న ముచ్చటైతే మీకు చెప్పలేదు కదా, ఆగురు చెప్తాయి. అయితే మాకైతే దివాళీకి నోములు ఉన్నాయి. నోముల రోజు ఏంటిదంటే కొన్ని బియ్యం తీస్తారనమాట గౌరమ్మకి. అవి కార్తీక పౌర్ణమి రోజు బెల్లన్నం వండి మళ్ళీ నోముల దగ్గర పెడతారు. పెట్టి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ కొంచెం పూజ చేస్తారనమాట. అది మేమైతే కార్తీక పౌర్ణమి రోజు చేయాలి యాక్చువల్లీ. కాకపోతే మాకు చుట్టూ ఉండడం వల్ల మేమైతే చెయ్యలేదు. మిస్ అయింది కాబట్టి ఒక రోజు మంచి రోజు చూసుకొని ఉండాలి. ఇంకా బుధవారం రోజు ఉండాలి అంటే నేను నైట్ వచ్చినాం అనమాట. ఇంక ఈ రోజు అయితే బుధవారం అనమాట. ఇంకా ఈ రోజు అయితే వండి దేవుడి దగ్గర అయితే పెట్టాలి. నా పెళ్ళైన దగ్గర నుంచి ఇది థర్డ్ టైం నోముకోవడం. మేము మా పెళ్ళై 3 years అవుతుంది, మేము నోముకోవడం కూడా 3 years. ఈ 3 years నుంచి అయితే నేనే ఇట్లా చేస్తున్నాను అనమాట. ఎవ్రీ కార్తీక పౌర్ణమి మంచిగా అనిపిస్తుంది, మంచి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. 10 గంటలలోపు అన్ని పనులన్నీ కంప్లీట్ అవుతాయి. ఇంకా మా మోటార్ ఖరాబ్ అయింది. మోటార్ ఖరాబ్ అయి మొత్తం నీళ్లు మోసుకుంటా అడుగు కూడా అయింది, లేకపోతే ఇంకా తొందరలో అయిపోతుంటుండే కదా. మా భగత్ బాబు నాకు కంపల్సరీ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఆయనే దీపం ముట్టించిండు. చాలా పనులు కూడా ఆయన కూడా చేసిండు. ఆయన ఎంత చేసిండో నేనెంత చేసిండో ఆయనంత పనులు అయితే వేసుకున్నాను. ఉంటారు అనమాట ఇంట్లో ఆడల మీద అన్ని పనులు వదిలేసి చేసుకోపో అన్నట్టు కాలు మీద కాలేసుకొని కూర్చొని చూస్తారు. కానీ మా ఇంట్లో ఆ రకం అస్సలు గారు. మేము ఏం చేస్తున్నామో వాళ్ళు మాతో పాటు ఈక్వల్ గా ఇంట్లో పనులు అయితే చేస్తారు కంపల్సరీ పండుగల రోజు మాత్రం. నేనైతే 2 తీర్ల స్వీట్ అన్నం అయితే చేసినాను. ఒకటైతే గౌరమ్మ బియ్యం అయితే బయట వాళ్ళకి ఏం పెట్టద్దు, మేమే తినాలి. ఇంకా ఇంకొకటి అయితే బయట వాళ్ళకి పెట్టడానికి అయితే ఇంకా లెఫ్ట్ హ్యాండ్ తో ముట్టిస్తానేమో దీపం అనేసి అనుకునే రూల్లో అట్లా కాదు. ఫ్రంట్ కెమెరా పెట్టినా ఇంకా అందుకోసం ఎడమ చేయి ముట్టించినట్టు కనబడుతుంది. నేను కుడి చేతితోటే ఎత్తున్నా అన్ని, కాకపోతే మీకు అట్లా కనిపిస్తాను. మా మహాగాన్ని అయితే పొద్దున్నే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేసి వచ్చిండు. పనులు అసలు ఏం చేసుకొని ఇవ్వట్లేదు అనమాట. ఇంకా చలి కూడా పెడుతుంది కదా, మాతో పాటు వాటర్ లో తిరుగుతుంది అనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే తోలేసి వచ్చిండు. ఏదేమైనా సరే ఎక్కడున్నా సరే మహావాడికి అయితే టైం టు టైం కడుపులోనైతే ఇంటి ఫుడ్ అయితే ఇంత పడాలి. నేనైతే అదే చూస్తా మెయిన్ గా. మహావాడు తినేసరికి గంటలు పడుతుంది. ఇక్కడ గంటలు తినిపించుకుంటూ కూర్చున్నాను అనుకో, పని ఎక్కడక్కడే ఉంటది కదా. ఇక పిన్ని అయితే స్నానం చేపించిందట, ఆల్రెడీ టిఫిన్ కూడా తినిపించేసిందట. కడుపులు ఇంత పడితే నాకు మస్తు ప్రశాంతత. తను తిన్నదంటే చాలు నా కడుపు కూడా నిండిపోతుంది. తను తింటే నాకు అంతకంటే ఏం అసలు అవసరం కూడా లేదు అనిపిస్తుంది నాకు. అట్లా అనిపిస్తుంది. ఎందుకో కొందరు అయితే తినకపోతే వదిలేస్తారు, కానీ నాకైతే నేను అస్సలు వదిలేయను. ఆ పూటకి ఆమె ఒకవేళ తినకపోయింది అనుకో, నిజంగా నేను ఏడుస్తా కూడా లిటరల్లీ. ఎన్ని గంటలైనా సరే ఆ పూటకి కంపల్సరీ ఆమెకైతే కడుపులో పడేస్తా. ఆడిపించుకుంటూ తిరిపించుకుంటూ నన్ను ఎంత సతాయించినా సరే బెదిరించుకుంటూ ఎట్లనన్నా వేసైనా కనీసం అట్లీస్ట్ తినని రోజు 4 బుక్కలైనా కడుపులను అయితే కంపల్సరీ పడేస్తా, గానీ వదిలిపెట్టినైతే అస్సలు వదిలిపెట్టా. స్నాక్స్ అన్ని ఆమంతటా ఆమె ప్లేట్లో వేసి పెడితే చాలా ఆమె తింటది. ఒక అన్నం కాడికి వచ్చేసరికి సత్తా ఇస్తా ఉంటది. పిల్లలు ఎందుకు అన్ని తింటారు కానీ అన్నం కాడికి వచ్చేసరికి ఎందుకు సత్తా ఇస్తారో నాకు అస్సలే అర్థం కాదు. ఒక 10 రోజులు మంచిగా తింటది, అరే మంచిగా తిన్నదిరా బాయ్ అనుకునే లోపు ఇక మళ్ళీ సతాయించుడు స్టార్ట్ చేస్తారు. పిల్లలందరూ ఇట్లనే ఉంటారా లేకపోతే మా మహాగాడు ఏంటేనో నాకు అసలు అర్థమై చావదు. కొందరైతే 4-5 రోజులు తినకపోయినా కూడా అస్సలు పట్టించుకోరు. నాకు మాత్రం అసలు ఒక పూట ఒక బుక్క తక్కువ తిన్నా కూడా నాకైతే ఘోరంగా ఏడిపోతుంది. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రతిసారి దేవుడిని కోరుకునేది పెద్దగా ఏముండదు. మేము బాగుండాలి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి, నా బిడ్డ టైం టు టైం మంచి ఫుడ్ తీసుకోవాలని గిది తప్ప ఏం కోరుకోను. మెయిన్ నేను మహాగాడు
తిండి గురించే కోరుకుంటా. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఎందుకు మన నాకు అట్లా అమ్మ తినకపోతే అట్లా పిచ్చి పిచ్చిలు ఎత్తా ఉంటది. ఇదిల్లా మా మహాగాడి తిండి ముచ్చట్లయితే ఇట్లా అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకైతే ఇంటెనకైతే వచ్చేసినాం అనమాట. మా ఇంటెనకాల జామ చెట్టు ఉంటది, దానికి జాంకాయలు ఉన్నాయా లేవా అని చూడడానికి వచ్చినాం. కానీ ఒక 4-5 ఉన్నాయి, ఎక్కువ ఏం లేవన్నమాట. ఇంకా అందరూ తెంపుకొని పోయినట్టున్నారు. లూటి పోయింది అంటారు కదా, చెట్టు లూటి పోయింది. అప్పుడు చెట్టు నిండా పండ్లే ఉంటుండే, అప్పుడు తెంపుకుందామంటే టైం లేకుంటుండే. ఇప్పుడు టైం ఉన్నప్పుడు చెట్టుకు పండ్లు అయితే లేవు. నాకు జాంకాయలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. చాలా మందికి జాంకాయలు ఇష్టం కదా, నాకు అస్సలు ఇష్టం ఉండదు. పండ్లు తింటా, పండ్లు కూడా ఇష్టంగా తినను, ఉన్నాయి కాబట్టి తింటా అంతే. జాంకాయలు చాలా హెల్దీ కదా, ఆర్గానిక్ ఫ్రూట్స్ కదా, ఇంకా అట్లాంటి అస్సలు మిస్ చేసుకోవద్దు. దట్టు సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి ఇంకా దొరికినప్పుడే తినేయాలి. ఈ మధ్య ఇవన్నీ నేర్చుకున్నా కాబట్టి తినాల్సి వస్తుంది అంతే. అంతకు ముందు అయితే అస్సలు తినకపోతుండే. ఊరికి వచ్చిందంటే కంపల్సరీ కళ్యామాకైతే తీసుకోవాల్సిందే. ఎందుకోసం అంటే ఇంకా మనకు అక్కడ దొరకదు కదా, సో దొరికినప్పుడే తీసుకెళ్ళాలి. మస్ట్ నేనైతే అన్నిట్లలో కరివేపాకు అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. కరివేపాకు పొడి చేసి పెట్టుకుంటా. అన్నం తినే ముందు ఫస్ట్ ముద్దకైతే కరివేపాకు పొడితోటే తింటాం. అది కూడా ఈ మధ్య అలవాటు చేసుకున్నాం. ఇంకా వెళ్లే ముందు అయితే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన, నా సామాన్ అయితే ఫుల్ గా ఉన్నదని చెప్పినా కదా, అన్ని తీసుకోవాలి. ఇక్కడ నుంచి అన్ని ఇక్కడనే పెట్టినా అనమాట. ఇంకా పిన్ని అయితే నా ఫేవరెట్ సర్వపిండి అయితే చేసేసింది. ఇంకా ఫుల్ గానైతే కుమ్మేసి ఇంకొంచెం పట్టుకోబోతున్నా. ఫస్ట్ పొద్దున 10:30 కల్లా ఇంకా వరంగల్కి వచ్చేసినాం అనమాట. రాత్రిలు పోయేసరికి ఏమో 7:30 అట్లా అయింది. పొద్దున అయితే 10:30 లోపే ఇంకా వరంగల్లో ఉండేసినాము. మా ఆయనకి ఇంకా పని ఉంటది కదా ఆఫీస్, ఇంకా మహాన్ తీసుకొని అయితే ఆయన ఆఫీస్ పని చూసుకుంటా అంటే నేనైతే ఇంకా వరంగల్ మార్కెట్ కి వచ్చిన అనమాట. ఇక్కడ కూరగాయలు తీసుకుందాం అనేసి నన్నైతే ఇక్కడ దింపేసి ఇంకా ఆయన ఆఫీస్ పని చూపించుకోవడానికి వెళ్ళిపోయిండు. వరంగల్ మార్కెట్ లో కిలో పచ్చిమిరపకాయలు 20 రూపాయలకి ఇస్తారు. అదే మా దగ్గర పావు కిలో పచ్చిమిరపకాయలు 25 రూపాయలకి ఇస్తారు. అమ్మ అక్కడికి ఇక్కడికి ఎంత తేడానో మీరే చూడండి. మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా మార్కెట్ లోనే తీసుకొని పోతా కూరగాయలు అయితే కావాల్సినవి అన్ని. వెళ్తూ పనిలో పని ఈ మంత్ అంగన్వాడి ఎగ్గులు తీసుకుంటే అయిపోతుంది కదా అనేసి అంగన్వాడికి అయితే వచ్చినాము. మా మహా చూడండి ఈ రోజు వచ్చినా కూడా ఎంత ఫ్రీగా ఉన్నారో. వాళ్ళైతే మహాన్ చూసి అదే అనుకుంటారు, షాక్ అవుతారు. ఇక్కడ వాళ్ళందరికీ హాయ్ అని చెప్పి కిస్ ఇస్తాంది. ఇంకా మేడం అంటుంది అనమాట, ఇక్కడ రోజు దింపేయచ్చు కదా మంచిగా ఉంటుంది అంటే, అమ్మో నా వల్ల కాదనేసి చెప్పిన. హాయమో మంచిగా తినిపిస్తుంది, మంచిగా పిల్లలతో ఆడుకుంటుంది అని చెప్తుంది. కానీ ఇప్పటి నుంచి వదిలేసి ఉండాలి, ఇక స్కూల్ పోతే ఎట్లా వదిలేసి ఉండాల్సిందే కదా. ముచ్చట్లయితే ఇంతే, ఇంకా బాయ్ బాయ్.